హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో జోరినెక్స్ ప్లాట్ఫామ్లో కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నోడ్ అనేది ఎలా బై చేయాలో తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో కొత్తగా అకౌంట్ అనేది జోరినెక్స్ ప్లాట్ఫామ్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో రిజిస్టర్ అయిన తర్వాత దీనిలోని నోడ్ని ఎలా బై చేయాలో తెలుసుకుందాము. దానికి మనం ఏం చేయాలంటే ఈ జోరినెక్స్ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యి మన రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఐడి, అలాగే అప్పుడు ఏ పాస్వర్డ్ అయితే మీరు ఇచ్చారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనల్ని సెక్యూరిటీ పిన్ అనేది అడుగుతుంది. ఇది కూడా మనము ఆల్రెడీ రిజిస్టర్ అయ్యేటప్పుడు క్రియేట్ చేసి పెట్టుకుంటాము. సో వన్స్ ఒక్కసారి మనం వెబ్సైట్ ఎంటర్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రస్తుతానికి నేను ఏ నోడ్ బై చేసి లేను. సో ఇప్పుడు ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే డాష్ బోర్డ్, దాని కింద నెట్వర్క్, దాని కింద బై నోడ్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో మనం ఇక్కడ బై నోడ్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా నోడ్స్ ఉన్నాయండి. 100 DU, 300 DU, 600 DU, 1400 ఇట్లాగా మనకి కొన్ని నోడ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ 25,000 DUతో కూడా మనం ఇక్కడ నోడ్ అనేది బై చేయొచ్చు. అయితే శాంపుల్ మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు ఒక 100 DUతో ఒక నోడ్ బై చేస్తాను. సో ఈ 100 DU అంటే 100 USDT అని అర్థం అన్నమాట. ఇప్పుడు సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసి నోడ్ పర్చేస్ అగ్రిమెంట్కి మనం స్క్రోల్ చేసుకుని మీరు చదువుకోవాలనుకుంటే క్లియర్గా చదువుకున్న తర్వాత పూర్తిగా స్క్రోల్ చేసుకున్న తర్వాత అగ్రి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, చూజ్ రివార్డ్ 4x కావాలా లేకపోతే 6x కావాలా. సో నేను 4x రివార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు 4x రివార్డ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే 6x రివార్డ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలా పే చేయాలనుకుంటున్నారు? స్కై వాల్ట్, గ్యాలక్సీ వాల్ట్, టెథర్ USDT BEP20, టెథర్ USDC BEP20, స్కాన్ అండ్ పే. సో ఇప్పుడు నేను ఇక్కడ స్కాన్ అండ్ పే ఆప్షన్ని నేను సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేశాను. ఇప్పుడు దీనిలో కూడా USDT BEP20 చూస్ చేసుకుంటారా, USDC BEP20 చూస్ చేసుకుంటారా? సో నేను USDT BEP20ని చూస్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేశాను. ఆర్ యూ షూర్? ఎస్ క్లిక్ చేసి ఇప్పుడు ఈ స్కానర్కి మనము స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అది నా మొబైల్లో నుంచి ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నా దగ్గర 100 USDT, ఇక్కడ 101 USDT ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంప్యూటర్ స్క్రీన్ మీద ఏదైతే QR కోడ్ ఉందో దాన్ని నేను నా మొబైల్లో నుంచి కాపీ చేసి నేను పే చేస్తాను. దానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్గా USDTని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెండ్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పేస్ట్ అని గ్రీన్లో కనిపిస్తుంది, దానిపైన స్కానర్ ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి స్కానర్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత నేను ఈ విధంగా నేను స్కాన్ చేస్తున్నాను. సో స్కాన్ చేయగానే స్కానింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ 100 USDT నేను ఇక్కడ టైప్ చేయడం జరిగింది, లేదు 101. సో ఇప్పుడు మనకి 100 USDT అనేది ఇక్కడ వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మీద క్లిక్ చేసి సెండ్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోతుంది. సో ట్రాన్స్ఫర్ అనేది అయ్యింది. సో ఎప్పుడైతే నేను స్కాన్ చేసి ట్రాన్సాక్షన్ చేశానో ఇమ్మీడియట్గా ఆ అమౌంట్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూస్తే వాల్ట్స్ అని కనిపిస్తుంది. దానిలో స్కై వాల్ట్ అండ్ గెలాక్సీ వాల్ట్ అని ఉంది. సో ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ చూసుకున్నా కనిపిస్తుంది, ఆర్ ఎల్స్ డాష్ బోర్డ్ మీదకి వెళ్ళినా సరే మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ గ్యాలక్సీ వాల్ట్లో 101 DU అనేది ఉందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ బై నోడ్స్ మీద క్లిక్ చేసి
ఇక్కడ 100 డియుని ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసి అగ్రి మీద క్లిక్ చేసి 4x సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఎలా పే చేయాలి అని అనుకుంటున్నారు అని అడిగితే ఇక్కడ చూసుకుంటే మనము గ్యాలక్సీ వాలెట్లో నుంచి పే చేయాలనుకుంటున్నాం. సో గ్యాలక్సీ వాలెట్ మీద సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు పే అని మనం క్లిక్ చేసి ఆర్ యూ షూర్ అని అడిగితే ఎస్ అని క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, మన అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఈ విధంగా మనము నోడ్ అనేది బై చేయొచ్చు. వెంటనే నోడ్ బై చేసిన తర్వాత కింద ఆప్షన్లో డిఈఏ ఫార్మింగ్ డాష్ బోర్డ్ అని ఉంటుంది. సో దీని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే సెండ్ టు ఫార్మింగ్ అని బటన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలన్నమాట. దీన్ని క్లిక్ చేసిన తర్వాత సెండ్ టు ఫార్మింగ్. సో చూస్ డీప్ ఇన్ టైప్ 100% ఫర్ ఫార్మింగ్, డీప్ ఇన్ ఫార్మింగ్ ప్లస్ జెక్సీ మైనింగ్. సో మీకు 2x కావాలి అనుకుంటే 100% ఫార్మింగ్ చేసుకోవచ్చు. డీప్ ఇన్ ఫార్మింగ్ ప్లస్ జెక్సీ మైనింగ్ కావాలనుకుంటే 3x అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, నేను 3x మీద సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నా ఎన్ఎఫ్టి అనేది ఫామ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ విధంగా మనము నోడ్ని బై చేయాలి, తర్వాత ఫార్మింగ్లో కూడా మనము దీన్ని యాక్టివేట్ చేయాలి. సో ఈ విధంగా మనము నోడ్ని జోరెనిక్స్ ప్లాట్ఫామ్లో బై చేయొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్.